నమస్కారం. నేను చందు. ఉద్వేగాల భారం వదిలించుకుందాం. అనారోగ్యం, వైఫల్యాలు, వెన్నుపోట్లు, ఆత్మీయుల మరణాలు, విడాకులు, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, లైంగిక హింస, ఒంటరితనం, ఎదురుదెబ్బలు, ప్రేమరాహిత్యం, తెలియని భయం, అర్థం లేని ఆందోళన, అంతులేని నిరాశ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? కనిపించని బరువేదో నెత్తినెక్కి తైతక్కలాడుతున్న భావన స్థిమితంగా ఉండనీయడం లేదా? ఇవన్నీ ఎమోషనల్ బ్యాగేజ్ ప్రభావాలే. తక్షణం ఆ మోతను దించుకోండి. కాలం చెల్లిన ఉద్వేగాల్ని వదిలించుకోండి. చిక్కని చీకటి, ఈదురుగాలి, ఉరుములు మెరుపులు, ఒంటరి మహిళ ఎక్కడికో వెళ్తుంది. ఓ అజ్ఞాత వ్యక్తి వెనుక నుంచి వచ్చాడు. ఆమె గొంతు పట్టుకున్నాడు. పట్టు బిగించాడు. ఊపిరాడకుండా చేశాడు. విడిపించుకోవడానికి విఫల ప్రయత్నం చేసిందామె. ఆ ప్రాణాపాయ స్థితిలోనూ అతనెవరో తెలుసుకోవాలనే ఉత్కంఠ సత్తువనంతా కూడగట్టుకొని తల పక్కకు తిప్పింది. మనిషి లాంటి జంతువు కాదు. జంతువును పోలిన మనిషి ఎప్పుడో ఎక్కడో చూసినట్లు గుర్తు. ఇంట్లోనా, స్కూల్లోనా, బాల్యంలోనా, కౌమారంలోనా స్పష్టత వచ్చేలోపే కల చెదిరింది. కలత మిగిలింది. కలలన్నీ నిజం కాకపోవచ్చు, కానీ చాలా పీడకలలకు చేదు జ్ఞాపకాలే ముడిసరుకు. మస్తిష్కంలో పోగుపడిన ఆ పాత వాసనల ఉద్వేగాల మూట ఎమోషనల్ బ్యాగేజ్. జీవితం అంటేనే అనుభవాల ఆల్బం. బాల్యం, కౌమారం, యవ్వనం ప్రతి దశలోనూ కొత్త సంఘటనలు వచ్చి చేరుతుంటాయి. అందులో అనవసరమైనవి, అప్రధానమైనవి అనేకం. చిన్న చితక లెక్కలేనన్ని కాలక్రమంలో 90% వరకు తుడిచిపెట్టుకొని పోతాయి. ఆ దశలన్నీ దాటిన తర్వాత కొన్ని తీపి జ్ఞాపకాలు, కాసిన్ని చేదు అనుభవాలు మాత్రమే మిగులుతాయి. తీపి జ్ఞాపకాలతో ఏ ఇబ్బంది లేదు. ఎంతో కొంత మంచి చేస్తాయి. మనుగడపై మక్కువ కలిగిస్తాయి. బంధాలను బలోపేతం చేస్తాయి. పాత ముచ్చట్లతో శరీరంలో ఆనంద రసాయనాల ఊట పెరుగుతుంది. సమస్య అంతా చేదు అనుభవాలతోనే, కుంగదీసే జ్ఞాపకాలతోనే. ఆ బరువును భరిస్తున్నంతకాలం మనశ్శాంతిగా ఉండలేం. మనం మనలా ఆలోచించలేం. మనం మనలా ప్రవర్తించలేం. మనసును ఓ పెద్ద పెట్టెలా ఊహించుకుంటే అందులో పోగుపడిన పాత వస్తువులు లాంటివి గతకాలపు నెగిటివ్ ఉద్వేగాలు. ఆత్మీయుల మరణం దుఃఖాన్ని కలిగిస్తుంది. నైరేశ్యాన్ని పెంచేస్తుంది. బతుకు పట్ల మమకారాన్ని చంపేస్తుంది. లైంగిక దాడి భయానకమైన ఘటన. అప్పటి వరకు అతనొక రక్త సంబంధి, దూరపు చుట్టం, స్నేహితుడు, కొన్నిసార్లు ముక్కు మొహం తెలియని మనిషి కూడా కావచ్చు. ఎవరైతేనేం ఆ సమయంలో లోపలి సైతాన్ బయటకు వస్తుంది. పశువాంఛను తీర్చుకుంటుంది. అదొక నరకం. ఇలాంటి సందర్భాల్లో ఒంటికి తగిలే దెబ్బల కంటే మనసును మెలితిప్పే గాయాలే ఎక్కువ. కాలం గడిచిపోతున్న ఆ పుండు పచ్చిగానే ఉంటాయి. దుఃఖస్రావం జరుగుతూనే ఉంటుంది. కుటుంబ విచ్ఛిన్నం, కొన్ని ఇల్లు అశాంతి నివాసాలు, ఆలుమగల తిట్లు, శాపనార్థాలు, ఆత్మహత్య ప్రయత్నాలు, చివరికి విడాకుల వరకు వెళ్తుంది వ్యవహారం. ఫలితంగా అమ్మ ఒడి దూరమై కొందరు, నాన్న ప్రేమకు కరువై కొందరు, ఇద్దరిని కోల్పోయి మరికొందరు పిల్లలు ఒంటరితనానికి గురవుతారు. ప్రేమరాహిత్యానికి బలవుతారు. ఎమోషనల్ బ్యాగేజ్ చాలా వరకు బాల్యంలోని చేదు ఉద్వేగాలతోనే నిండిపోతుంది. కౌమార యవ్వనాల్లో ఇంకొన్ని పోగుపడతాయి. పరీక్షల్లో అపజయాలు, ప్రేమలో వైఫల్యాలు, ఆర్థిక సమస్యలు, వరుస అబార్షన్లు, అయినవారి వెన్నుపోట్లు, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురుదెబ్బలు కల్లోలపరుస్తాయి. కోలుకోకుండా చేస్తాయి. గతంలో మొదలైన ఆ దుఃఖం వర్తమానంలో కూడా కొనసాగుతుంది. భవిష్యత్తుకు బదిలీ అవుతుంది. ఫలితంగా ఉద్వేగాల మూట మరింత బరువెక్కుతుంది. ఆ మూత మోయలేక ఎలా దించుకోవాలో అర్థం కాక మానసిక సమతౌల్యాన్ని కోల్పోయేవారు ఎంతోమంది. అనేక ఉదాహరణలు ఉన్నాయి. రాజేంద్ర బహుళజాతి సంస్థలో అంటే ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగి. అతనికి అన్నయ్య ఉండేవాడు. ఐఐటిలో సీటు రాకపోవడంతో క్షణికావేశంలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఆ విషాదం నుంచి తేరుకోవడానికి రాజేంద్రకు చాలా సమయం పట్టింది. కొంతకాలం డిప్రెషన్లోనూ ఉన్నాడు. స్వతహాగా తెలివైన వాడు కావడంతో చదువులకు ఇబ్బంది కలగలేదు. మంచి మార్కులతో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ కంపెనీ పెట్టి 10 మందికి ఉపాధి కల్పించాలన్నది రాజేంద్ర కళ. పెట్టుబడి సొమ్ము సమకూరిన తర్వాత కూడా వైఫల్య భయంతో వెనుకడుగు వేస్తున్నాడు. అన్నయ్య మరణం తాలూకు విషాదం ఎమోషనల్ బ్యాగేజ్ రూపంలో అతన్ని వెంటాడుతుంది. రాధిక బాగా చదువుతుంది, తెలివైంది, మంచి ఉద్యోగం చేస్తుంది. పెళ్లి విషయంలో మాత్రం ఓ నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఒకరిద్దరు కుర్రాళ్ళు నచ్చారు కూడా, కానీ ఎస్ చెప్పాలంటే తెలియని బెరుకు. ఈ సమస్యకు మూలం ఆమె బాల్యంలో ఉంది. రాధిక అమ్మ కడుపులో ఉన్నప్పుడే అప్పుల బాధతో తండ్రి ఊరొదిలి వెళ్ళిపోయాడు. తల్లి కష్టాలను దగ్గర నుంచి చూసిందామె. ఆ బరువైన జ్ఞాపకాలు మగజాతి పట్ల అపనమ్మకాన్ని సృష్టించాయి.
ఎమోషనల్ బ్యాగేజ్ ప్రభావం వల్లే ప్రేమ, పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేస్తుంది. క్రిస్టోఫర్ మ్యాథ్స్లో జీనియస్. డిగ్రీ చదివే రోజుల్లోనే ఓ గణిత శాస్త్ర సూత్రంలోని ప్రామాణికతను ప్రశ్నిస్తూ పెద్ద వ్యాసం రాశాడు. దాన్ని తనకు తెలిసిన ప్రొఫెసర్కు చూపించాడు. కొద్ది రోజులకు ఆ పరిశోధన పత్రం ఓ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైంది. అది సదరు ప్రొఫెసర్ పేరు మీద. ఆ సంఘటన క్రిస్టోఫర్ను దాదాపుగా పిచ్చివాణ్ణి చేసింది. అతనిలోని జిజ్ఞాసను చంపేసింది. మనుషుల పట్ల విశ్వాసం కోల్పోయాడు. ఇప్పటికీ నలుగురితో కలవలేకపోతున్నాడు. ఎవరిని నమ్మలేకపోతున్నాడు. చివరికి జీవిత భాగస్వామిని కూడా. కొన్నిసార్లు అవ్యక్తమైన ఉద్వేగాలు కూడా ఎమోషనల్ బ్యాగేజ్లో చోటు సంపాదిస్తాయి. మనకు ఎవరి మీదో కోపం వస్తుంది. భయం వల్ల కావచ్చు, భక్తితో కావచ్చు. ఆ కోపాన్ని వ్యక్తం చేసేంత ధైర్యం మాత్రం ఉండదు. దీంతో ఆ ఉద్వేగం లోపలే ఉండిపోతుంది. గుర్తొచ్చిన ప్రతిసారి ఉడికిపోతూ ఉంటాం. ఓ పెద్ద కంపెనీలో మనకు ఉద్యోగం వస్తుంది, కానీ మరో నగరానికి వెళ్ళాలి. కుటుంబ బాధ్యతల కారణంగా ఆ ఆఫర్ను తిరస్కరిస్తాం. జీవితాంతం చిరుద్యోగిగానే మిగిలిపోతాం. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆ పశ్చాత్తాపం వేధిస్తూనే ఉంటుంది. రిపెంటెన్స్. ఒకానొక బలహీన క్షణంలో ఎవరితోనో తప్పుగా ప్రవర్తిస్తాం, లేదంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏ చిన్నపాటి దొంగతనానికో పాల్పడతాం. ఆ అపరాధ భావం శూలంలా గుచ్చుకుంటూనే ఉంటుంది. ఇలాంటి ఉద్వేగాలన్నీ బుర్రలో పొరలుగా పేరుకుపోతాయి. నేరుగా ఆలోచనల్లో చేరుకుపోతాయి. సమస్య మూలాల్లోకి. ఏదో పని మీద బయలుదేరుతాం. చౌరస్తా దగ్గర కాలికి బురద అంటుకుంటుంది. ఆ ఒక్క కారణంతో ప్రయాణం వాయిదా వేసుకుంటామా? లేదు. శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ముందుకెళ్తాం. క్రికెట్ ఆడుతుంటాం, కాలు బెనుకుతుంది. ఆ చిన్నపాటి ఎదురు దెబ్బకు కుంగిపోతామా? లేదు. నొప్పి తగ్గిపోగానే మళ్ళీ ఆటను ఆరంభిస్తాం. కొందరిని మాత్రం కడిగేసుకున్నాక కూడా మరకల ఆనవాళ్ళు వెంటాడుతూ ఉంటాయి. మానిపోయిన తర్వాత కూడా కనిపించని గాయాలు బాధిస్తూనే ఉంటాయి. ఎమోషనల్ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. అద్దిల్లు ఖాళీ చేస్తున్నప్పుడు చేతికందిన ప్రతి వస్తువును లారీలో ఎక్కించాం. పడేయాల్సినవి వాటిని పడేస్తాం. తూకానికి ఇవ్వాల్సిన వాటిని తూకానికి ఇచ్చేస్తాం. వదిలేయాల్సినవి అక్కడే వదిలేస్తాం. మనకు పనికొచ్చేవి మాత్రమే కొత్తింటికి తీసుకెళ్తాం. అనుభవాల్ని, జ్ఞాపకాల్ని గతం నుంచి ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి. కానీ అలా జరగడం లేదు. తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు పనికిరాని సరుకునంతా నెత్తిన పెట్టుకొని తెచ్చుకుంటాం. ఆ ప్రభావంతో గతం అనే కళ్ళజోడులోంచే వర్తమానాన్ని చూస్తాం. ఈ బాల్యంలోనూ ఎదురైన దురదృష్టకర అనుభవాలే పునరావృతం అవుతాయని నమ్ముతాం. ఆత్మీయతలు నాటకంలా, బూటకంలా తోస్తాయి. కొత్త స్నేహాల్ని ఇష్టపడం, పాత బంధాల్ని కొనసాగనివ్వం. ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకోలేం. దూకుడుగా ముందుకెళ్ళడం, గిరిగీసుకొని బతికేస్తాం. ఫలితంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న అనుబంధాలు మరింత బలహీనపడతాయి. కెరీర్ దెబ్బతింటుంది. డిప్రెషన్ దాడి చేస్తుంది. ఆత్మహత్య ఆలోచనలు కూడా తరుముకొస్తాయి. ఆ ప్రభావం శరీరాన్ని వదిలిపెట్టదు. ఎసిడిటీ, మధుమేహం అంటే డయాబెటీస్, షుగర్ డిసీజ్ అంటాం కదా, అది, అధిక రక్తపోటు అంటే బీపీ, హృద్రోగం తదితర రుగ్మతలకు దారితీస్తుంది. అంటే హార్ట్ డిసీజ్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు చుట్టుముడతాయి. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. మనసు బలహీనపడే కొద్దీ మద్యం, ధూమపానం, మాదక ద్రవ్యాలు తదితర దురలవాట్లు బలపడతాయి. మరీ పసితనంలో సంభవించిన విషాదాలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ ఆ నీడలు మాత్రం వెంటాడుతాయి. ఏదో ఓ సందర్భంలో, ఏదో ఒక రూపంలో బయటపడతాయి. కొందరికి నీళ్ళంటే భయం, కొందరికి చీకటంటే దడ, కొందరికి సమూహాలంటే వణుకు. ప్రతి ఫోబియా వెనుక ఎమోషనల్ బ్యాగేజ్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మార్పు వైపుగా. గతం వర్తమానాన్ని మింగేయకూడదు. వర్తమానం భవిష్యత్తును దెబ్బతీయకూడదు. నిన్నటి కథ నిన్నటిదే, నేటి జీవితం నీటిదే, రేపటి సంగతి రేపటిదే. నేర్పగలిగితే పాత జ్ఞాపకాలు అనేవి కొన్ని పాఠాలు నేర్పాలి. అంతేకాని క్యాన్సర్లా బాధించకూడదు. అయినా కక్షగట్టినట్లు వేధిస్తుంటే నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిందే. ఇన్నేళ్లుగా మనం నెత్తిన మోస్తున్న ఉద్వేగాల మూటను కిందికి దించుకోవాలి. గోతాంలోని గతానుభవాల్ని బయటకు తీయాలి. ఆ దురదృష్టకర దృశ్యాల్లో భాగమైన వ్యక్తుల్ని గుర్తు చేసుకోవాలి. క్షమించాల్సిన వాళ్ళను క్షమించేయాలి. క్షమాపణలు అడగాల్సిన వాళ్ళను మనసులోనే క్షమాపణలు అడిగేయాలి. విస్మరించాల్సిన సంఘటనల్ని విస్మరించాలి. ఒప్పుకోవాల్సిన తప్పుల్ని ఆత్మసాక్షి న్యాయస్థానం ముందు నిజాయితీగా ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సిన సంఘటనల్లో మనసు లోతుల నుంచి పశ్చాత్తాపం ప్రకటించాలి.
ప్రతి వాక్యానికి ఫుల్ స్టాప్ ఉన్నట్లే ప్రతి ఉద్వేగానికి ఓ ముగింపు ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో మనం కామాతో సరిపెడతాం. ఆ కొనసాగింపే మనకు కష్టాలు తెచ్చిపెడుతుంది. ఏదో విషయంలో వైఫల్యం ఎదురవుతుంది. 1-2 రోజులు కుమిలిపోతాం. తర్వాత ఆ వైఫల్యాన్ని ఆమోదిస్తాం. నష్టాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మొదలు పెడతాం. అక్కడితో ఓ అధ్యాయం పూర్తవుతుంది. ఆత్మీయులు మరణిస్తారు. ఓ నెల రోజులు బాధపడతాం. ఆ తర్వాత ఎవరికైనా చావు అనివార్యమనే నిర్ణయానికి వస్తాం. క్రమంగా దుఃఖం మసకబారుతుంది. అంతటితో మనసు తేటపడుతుంది. ఎవరో మోసం చేస్తారు, ఆర్థికంగా దెబ్బతీస్తారు. దీంతో కొద్ది రోజులు తిట్టుకుంటాం. తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి అని సర్ది చెప్పుకుంటాం. ఆ తీర్మానంతో ఓ ఘట్టం పరిసమాప్తం అవుతుంది. గతాన్ని మార్చలేం, కానీ యథాతథంగా ఆమోదించగలం. ఆ కష్ట నష్టాలకు మనమే బాధ్యత తీసుకోగలం. ఇదంతా మన చేతుల్లో పని. ఈ మాత్రం చొరవ చాలు పాత ఉద్వేగాల పని పట్టడానికి. మనలోని బాధను, ఆక్రోశాన్ని ఆత్మీయులతో పంచుకోవడం ద్వారా కూడా కొంత భారాన్ని దించుకోవచ్చు. లేదంటే ఆ దురదృష్టకర అనుభవాన్ని ఆత్మకథాత్మక పద్ధతిలో ఓ పుస్తకంలో రాసుకోవచ్చు. చివరిలో దాన్ని తగలబెట్టమని సూచిస్తారు మానసిక నిపుణులు. దీనివల్ల కాగితాలతో పాటు నెగిటివ్ ఉద్వేగాలు కనుమరుగు అవుతాయని ఓ నమ్మకం. ఎమోషనల్ బ్యాగేజ్ సమస్యకు ధ్యానం ఉత్తమ పరిష్కారం. ధ్యాన స్థితిలో మనం కొత్తగా ఆలోచించం, వచ్చిన ఆలోచనల్ని కొనసాగించం. అలా అని ఆలోచనల్ని బలవంతంగా తరిమేయం, బయటి వ్యక్తిలా గమనిస్తూ ఉంటామంతే. సాధన పెరిగే కొద్దీ మన ఆలోచనలు వేరు అనే ఎరుక సాధ్యమవుతుంది. ఆ సత్య దర్శనంతో ఇంతకాలం నుంచి మోస్తున్న బ్యాగేజ్ దానంతట అదే తేలికైపోతుంది. ఉద్వేగాల్ని వదిలించుకోవడానికి చిత్రలేఖనం కూడా ఓ మార్గమే. ఈ ప్రక్రియలో లోనొపల గూడు కట్టుకుపోయిన భావనల్ని క్యాన్వాస్ మీద పెడతాం. ప్రత్యేక పరిస్థితుల్లో డ్రామా థెరపీని కూడా సిఫార్సు చేస్తారు వైద్యులు. పశ్చాత్తాపాన్ని, బాధను, భయాన్ని, ఒకటేమిటి బుర్రలో పోగైన సకల ఉద్వేగాలను నాటకంలోని ఓ పాత్ర రూపంలో వ్యక్తం చేయడం ద్వారా గుండె బరువు దించుకోవచ్చు. ఈ చిట్కాలేవి పనిచేయనప్పుడు మానసిక నిపుణులను సంప్రదించాలి, వైద్యం చేయించుకోవాలి. నది నిండుగా పారుతుంది. ఇద్దరు వ్యాపారులు ప్రవాహాన్ని దాటే క్రమంలో ఆ ప్రయత్నంలో ఉన్నారు. అంతలో ఓ అందమైన అమ్మాయి వచ్చింది. నాకు ఈత రాదు, అవతలి ఒడ్డున మా నాన్నగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మీరే సాయం చేయాలి అని వేడుకుంది. పరాయి స్త్రీని తాకడం ధర్మవిరుద్ధం అంటూ మొదటి వ్యాపారి తిరస్కరించాడు. రెండో వ్యాపారి మాత్రం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆమెను భుజాలపై కూర్చోబెట్టుకొని నదిని దాటాడు. ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. కృతజ్ఞతలు తెలియజేసి వెళ్ళిపోయింది ఆమె. వ్యాపారులిద్దరూ చెరో దిక్కుకు ప్రయాణమయ్యారు. ఏడాది తర్వాత మళ్ళీ ఎక్కడో కలుసుకున్నారు. ఆ రోజు అలా అమ్మాయిని భుజం మీద కూర్చోబెట్టుకొని అంటూ పాత విషయాన్ని తిరగదోడే ప్రయత్నం చేశాడు మొదటి వ్యాపారి. ఒడ్డుకు చేరగానే నేను ఆ యువతిని దించేశాను, మీరు మాత్రం ఇంకా మోస్తూనే ఉన్నారు అంటూ నవ్వేశాడు రెండో వ్యాపారి. నిజమే, బుర్రలో చెత్త నిండిపోతే వక్రమైన ఆలోచనలే వస్తాయి. అవి హానికర నిర్ణయాలకు కారణమవుతాయి. హోటళ్ళు, రైల్వే స్టేషన్లో పెద్దక్షరాలలో కనిపించే ఓ హెచ్చరిక ఎవరికైనా వర్తిస్తుంది. మీ బ్యాగేజ్కు మీరే బాధ్యులు అని. దీన్ని మనము మీ ఎమోషనల్ బ్యాగేజ్కు మీరే బాధ్యులు అని మనం రాసుకోవచ్చు. మనసుకు పరీక్ష. ఎమోషనల్ బ్యాగేజ్ అనేక ఉద్వేగాల సమాహారం. ఆ మూటను తూకం వేయడానికి ఈ పరీక్ష పనికొస్తుంది. 1. ఇట్టే కోపం, బాధ వచ్చేస్తాయి. ప్రతి విషయాన్ని నెగిటివ్గానే ఆలోచిస్తాను. సాధారణంగా ఏ వేడుకలకు వెళ్ళను, వెళ్ళినా నలుగురిలో కలవలేను, చొరవగా మాట్లాడలేను. తరచూ విషాదకరమైన బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాను. ఆ దుఃఖాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తాను. నేను ఎవరిని నమ్మను. నేను కెరీర్లో కొత్త ప్రయోగాలు చేయకపోవడానికి కారణం ఓటమి భయం. ఏదైనా ఇబ్బందికర సంఘటన జరిగితే ఓ పట్టాన మర్చిపోను. స్నేహితుల కంటే మాజీ స్నేహితులే ఎక్కువ నాకు. తరచూ ఒంటరితనం బాధిస్తుంది, శాపంలా అనిపిస్తుంది. కొన్ని వ్యసనాలు నన్ను వేధిస్తున్నాయి. నా వైఫల్యాలకు ఇతరులే కారణం. వివరణ. దానికి మనం టిక్కులు పెట్టుకోవాలి. అవును, కాదు. ప్రతి ప్రశ్నకు ఈ రెండింటిలో ఏదో సమాధానాన్ని మనం ఎంచుకోవాలి. అవును, ఎక్కువైన కొద్దీ ఎమోషనల్ లగేజ్ పెరుగుతున్నట్టే. ఒకవేళ 5లోపు వస్తే ఆలోచన ధోరణిలో చిన్నపాటి మార్పులు సరిపోతాయి. అంతకు మించితే మనల్ని మనం సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్లు. ఉద్వేగాల బరువు మనల్ని ఇబ్బంది పెడుతున్నట్లు ఇది గుర్తుపెట్టుకోండి. ఇదన్నమాట ఈరోజు ఆర్టికల్. ఉద్వేగాల భారం వదిలించుకుందామని. ఏం పరిశ్రమ లేదు,
మనం అనుకుంటే మన జీవితాన్ని టకీమని మార్చుకోవచ్చు. లేదు అదయిపోయింది, ఇదయిపోయింది, వాళ్ళు మోసం చేసిర్రు, వీళ్ళు మోసం చేసిర్రు, నా జీవితాన్ని ఖరాబు చేసిర్రు, నా జీవితం ఎటు కాకుండా అయిపోయింది అనంటే మనమే మన జీవితానికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. అంతకుమించి వాళ్ళను వీళ్ళని నిందించాల్సిన అవసరం లేదు. ఏది లేదు. ఉద్వేగాల భారం ఇట్లా వదిలించుకోవాలి. మనల్ని మనం ఎంపవర్ చేసుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి, ముందుకెళ్ళిపోవాలి. మనం విజయం సాధించినప్పుడు ఎప్పుడైతే మనల్ని ఎవరైతే ఎక్కిరిచ్చిర్రో, ఎవరైతే మోసం చేసిర్రో వాళ్ళకు చెప్పుతోటి పెట్టినట్టు అవుతుంది. అది చాలు. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.